అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్డిఈ షెట్ 2023 అడ్మిషన్కి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఎవరికైతే సీట్ రావడానికి అవకాశం అనేది ఉండదో అలాంటి వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ కావచ్చు. మీ దగ్గరలో ఉన్న కాలేజీలలో కలిస్తే ఇదే డేట్లలో మీకు అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పేమెంట్ కట్టి మనం అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు 17వ తేదీ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వాళ్ళు మీ డిస్టిక్లలో ఉన్న గవర్నమెంట్ డైట్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. 10th, ఇంటర్, టీసీ, క్యాస్ట్, స్పెషల్ కేటగిరీ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ అటెండ్ కావాలనే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చింటాడు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీరు మీ హాల్ టికెట్ ఎంటర్ చేసి చెక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించి మీరు ఎక్కడ అటెండ్ కావాలనేది కూడా చూపించడం అనేది జరుగుతుంది. ఇంకా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అనేది మనకి 25వ తేదీ ఇస్తానని చెప్పడం జరిగింది. ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది మనకు ఆ రోజు తెలుస్తుంది. ఇంకా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఆ కాలేజ్ నచ్చినట్లయితే స్లైడింగ్ పెట్టుకోవచ్చు, వేరే కాలేజ్ మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు 26వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మన వెబ్సైట్లోనే ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. అది చేసి ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేది ఖచ్చితంగా అందరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి స్లైడింగ్ ఎవరైతే పెట్టుకుంటారంటే కాలేజెస్ ఎవరైతే చేంజ్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి అలాట్మెంట్ 31వ తేదీ ఇక్కడ కూడా మనకు 25 అన్నాడు. 25వ తేదీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. స్లైడింగ్ అండ్ ఫ్రెష్ స్టూడెంట్స్ అండర్ ఫేజ్ 2 అని ఇచ్చినాడు. కాబట్టి ఈ 2 డేట్లు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత స్లైడింగ్ పెట్టుకున్న వాళ్ళు సీట్ కన్వర్షన్ అనేది అవుతుంది. వాళ్ళు 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్య మీకు ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో ఆయా కాలేజీల్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఈ డేట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఈ డేట్లలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా అంటే తప్పకుండా మరొక వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.